తదుపరి రోజు శనివారం నాడు ఉదయం మరలా ధూపదీపాలు పెట్టి నైవేద్యం పెట్టి అప్పుడు ఈ కలశాన్ని ఉత్తిష్ట అంటే కదపండి. యథాస్థానం ప్రవేశయామి అని చెప్తారు. అలా చెప్పి లక్ష్మీదేవిని ఉద్వాసం చెప్పకూడదు. లక్ష్మీదేవికి యథాస్థానం ప్రవేశయామి అంటే మీ ఇంట్లో ఈశాన్య మూల నుంచి తెచ్చి ఇక్కడ పెట్టి పూజ చేశారు, మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఈశాన్య మూల పెట్టేస్తున్నారు అని దాని భావన. అంతేగాని లక్ష్మీదేవికి ఉద్వాసయామి అన్నామంటే మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది, ఇంకో ఇల్లు వెతుక్కుంటుంది, అప్పుడు మనకి దరిద్రమే మిగులుతుంది. కాబట్టి యథాస్థానం ప్రవేశయామి అని మీరు చెప్పుకొని ఆ కలశాన్ని ఒకసారి ఇలాగెత్తి దింపండి. ఆ తర్వాత ఆ జాకెట్ వస్త్రాన్ని మీరు వాడుకోండి, లేదా మీ బీరువాలో పెట్టుకోండి. తర్వాత ఆ కలశం ఉండే నీరు ఉంది కదా, ఆ నీరు అందరూ తీర్థం తీసుకోండి. ఇల్లంతా కూడా మీ ఇల్లంతా కూడా మామిడాకుతో కానీ తులసి దళంతో కానీ ప్రోక్షణ చేయండి. ఇల్లంతా ప్రోక్షణ చేయండి. ఈ ప్రోక్షణ చేయడం వల్ల ఏమవుతుంది, ఇంటికి పట్టి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది వెళ్ళిపోతుంది. ఇంటికి ధనము రాకుండా ఉండేటువంటి చీడ ఉంటాయి చాలా ఇళ్లల్లో. అది వాస్తుపరంగా కావచ్చు, పిశాచపరంగా కావచ్చు, మన యొక్క గ్రహ పీడ వల్ల కావచ్చు, ఇతరతర దరిద్రాల వల్ల కావచ్చు. ఈ కలశంలో ఉన్నటువంటి జలము ఎప్పుడైతే జల్లుతున్నామో ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, చీకటి, అంధకారం అనేటటువంటిది బయటికి వెళ్ళిపోతుంది.